హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ చాలా బాగుంటుందండి. ఒక మాంత్రికుడి కుమారు అయితే కోరుకున్న రాజు కోసం వాళ్ళ డాడీని, అదే మాంత్రికుడిని ముప్పు తిప్పలు పెట్టిన స్టోరీ. అదే విధంగా ఒక రాజుగారు తన 100 మంది భార్యల్ని ఏ విధంగా చూసుకునేవాడు, అందులో ఏ భార్య అంటే ఇష్టమో ఈ స్టోరీ మరి నేను చెప్తాను, మీరు వినియండి. మరి అనగా ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి 100 మంది భార్యలు. 100 మంది భార్యలున్న రాజుగారికి సంతానమే లేదు. సంతానం కోసం దేశ దేశాలు తిరుగుతూ ఉండేవాడు. మొక్కన దేవుడు లేడు, మొక్కన గుడి లేదు, కలవని స్వామీజీలు లేరు అంటూ అలా తిరుగుతూ ఉండేవాడు. అలా అయితే ఒకరోజు ఒక ఒక ఆశ్రమం, ఆ ఆశ్రమంలోని ఒక స్వామీజీ ఏమన్నాడంటే, రాయ రాజుగారు, మీకు ఒక మేకపోతుని ఇస్తాను. ఆ మేకపోతుని యాగం ఇచ్చిన మేకని తీసుకొచ్చి సూప్ చేసి పూజ చేసి ఆ సూప్ని 100 మంది భార్యలకి పంచి తను కూడా తాగమన్నాడు. అప్పుడు పిల్లలు పుడతారని చెప్పేసి ఆ స్వామీజీ చెప్పాడు. అదే విధంగా ఆ రాజుగారు ఆ మేకను తెచ్చి కొట్టి మొత్తం కాల్ చేసి ఒక సూప్లా రెడీ చేసి ఆ ఇచ్చారు. కానీ అందరిలోకి రాజుకి చిన్న భార్య అంటే ఇష్టం. చిన్న భార్య ఎప్పుడు ఆయన పక్కనే ఉంటూ ఆయన చేసే పూజా కార్యక్రమాలకి ప్రతి దానికి చేదుడు వాదుడుగా ఉంటూ ఉండేది. అయితే ఈ 99 మంది భార్యలు అంతఃపురంలో ఉంటే ఈ ఒక్క రాణి మాత్రం రాజుగారితో పూజా కార్యక్రమంలో ఉంది. ఆ పనోళ్ళు ఉంటారు కదా ఇంట్లో, చెలికెత్తులు వాళ్ళు ఆ మేకను కొట్టి సూపు చేసి 99 మందికి ఇచ్చేశారు. వాళ్ళు తాగేశారు. ఇక రాజుగారు వచ్చి అడిగేసరికి ఏది అంటే లేదు. అయ్యో, చిన్న భార్యకి లేదంటే లేదు, ప్రేమైన భార్య మళ్ళీని. అయ్యో, మరి నా చిన్న భార్యకి పిల్లలు పుట్టకపోతే ఎలాగా, నాకు ఇష్టమైన భార్య అది ఇదని చెప్పేసి ఏం చేశాడంటే మళ్ళీ ఆ మనుషులు పిలిపించి ఆ మేకను కొట్టగా ఇంకేమన్నా ఉందా అని చెప్పేసి అడిగాడు. ఆ ఉంది మహాప్రభు, కొమ్ములు మాత్రమే మిగిలాయి మహాప్రభు అని చెప్పేసాను. కొమ్ములు మిగిలయ్యా, సరే దాంతో అయినా సూప్ తయారు చేసి ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు రాజుగారు. సరే అని చెప్పేసి ఏదో విధంగా కొమ్ములను అరగదీసి సూప్ తయారు చేసి ఆ చిన్నరానికి 99 అంటే 100వ భార్యకి ఇచ్చాడు. 100వ భార్య తాగింది. తాగడంతో అతి కొద్ది రోజుల్లోనే అందరూ గర్భవతులు అయ్యారు. ప్రెగ్నెంట్ అయ్యారు కదా. 99 మంది ముందుగా డెలివరీ అయ్యారు. 100వ భార్య అయిన ప్రేమైన రాణి కొంచెం ఆలస్యంగా డెలివరీ అయ్యి ఒక కుమారుని కన్నది. 100 మంది కుమారులు పుట్టారు. 100 మంది భార్యలకి 100 మంది పిల్లలు పుట్టారు. అంటే ఒక సంతానం 100 మంది పుట్టారు ఆ రాజుగారికి. సంతానమే లేని ఆ రాజుగారికి 100 మంది పుట్టేసరికి ఆనందానికి అవధులు లేవు. అందరూ ఆనందంగా ఉండేవారు. ఆ 100 మంది పిల్లలతో రాజు ఆనందానికి ఉబ్బి తబ్బిపోయిపోయాడు. కానీ చిన్న భార్య అంటే బాగా ఇష్టం. ఆ 100వ భార్య అంటే బాగా ఇష్టం. ఆ 100వ భార్యకి పుట్టినోడే చిన్నోడైపోయాడు పాపం. కానీ 100వ భార్యకి పుట్టిన బిడ్డనే రాజుని చేద్దామని పాపం అనుకుంటాడు. కానీ చిన్నోడైపోయాడు కదా. కానీ పెద్ద భార్యకి పుట్టిన కొడుకునే రాజుని చెయ్యాలి. అయినా సరే ఇంకా అలా రోజులు గడుస్తున్నాయి. ఒక రోజు ఎలాగైనా సరే ఎంత లేటుగా పుట్టినా చిన్నోడైనా అని చెప్పేసి ఈ రాజుగారి ప్రేమ అంతా చిన్న కొడుకు మీద చూపించుతున్నారు, చిన్న భార్య మీద చూపించుతున్నారు. దీన్ని ఏ విధంగా అయినా సరే తప్పిద్దామని చెప్పేసి పెద్ద భార్య ప్లాన్ వేస్తుంది. అంటే అందరికంటే పెద్దది భార్య ప్లాన్ వేసి, ఆ రోజుల్లో పెద్ద భార్య మాట వినడం చెల్లుబాటు అవుతుంది. మిగతా వాళ్ళది చెల్లుబాటు అవ్వకపోయినా పెద్ద భార్య మాట మాత్రం చెల్లుబాటు అవుతుంది. అదే విధంగా స్వా ఉంటారు రాజుగారండి. ఇలా చిన్నరాణి గారు తన కాపలాదారుని ఎప్పుడు తన దగ్గరే ఉంచుకుంటాడంట, తన దగ్గరే ఉంటుందంట, ఎవరిని మార్చదట, తన తప్ప ఎవరిని పెట్టుకోదట అనేసి ఆ నోట ఈ నోట అన్నాను. ఇదేదో చూడండి, నేనేదో తప్పుగా వింటున్నాను మరి అని చెప్పేసి అనగానే రాజుగారు నిప్పులేంది పొగ రాదు కదా, ఏది లేకుండా అసలు ఇలా మాట తినం, పెద్ద భార్య అంద కదా, అసలు పెద్ద భార్య అందరినీ చూసుకోవాల్సింది అంతఃపురంలోని, ఇలాంటి మాట అన్నదంటే ఏదో ఉందని చెప్పేసి వెంటనే కాపలాదారిని పిలిచి, అయ్యా కాపలాదారిని పిలగానే రాజుగారు, ఒరే కాపలాదారుడా, ఇలాగా నువ్వేదో తప్పు చేసావంటే, నేను తప్పు చేయలేదండి. నువ్వు తప్పు చేసావయ్యా అంటే, నేను ఏ తప్పు చేయలేండి, మా తాత ముత్తాతలు ఇక్కడే పనిచేశారండి. నేనే మీ దగ్గర, మా నాన్నగారి దగ్గర, మా తాతగారు మీ తాతగారి దగ్గర అలా తరతరాల నుంచి మేము మీ దగ్గరే పనిచేస్తున్నామండి. మేము ఎలాంటి వాళ్ళమో మీకు తెలియదు, మేము తప్పు అంటూ చేయమండి, మిమ్మల్ని నమ్మిన బొంటలేమండి మేము, మహాప్రభు మేము ఏ తప్పు చేయలేదు, నేను ఏ తప్పు చేయలేదంటే, అది కాదురా, కళ్ళలో నేను తప్పు చేసినట్టు నాకు కళ వచ్చింది, అందుకని చెప్పేసి నువ్వు భారతదేశంలో ఉన్న అన్ని నదుల్లో స్నానం చేసిరా, దానికి తగ్గ ఏర్పాట్లు నేను చేస్తాను అని చెప్పేసి, కళ్ళు వచ్చిందైనా నిజం అవుతుందేమో, అవ్వకుండా ముందు జాగ్రత్తగా ఒకలా పాపం ఏమైనా ఉంటే పోతుంది, డబ్బు గురించి నువ్వు ఆలోచించకలే, నేను సర్దుబాటు చేస్తాను అని చెప్పేసి అనగానే, సర్లే రాజుగారు ఎందుకు చెప్పారో భారతదేశం అంతా తిరిగేసి వచ్చేద్దాం అని చెప్పేసి బయలుదేరాడు. తనకు కొన్ని చీటీలు అవి ఇచ్చి, ఇప్పుడు ఏటీఎం లాగా అప్పట్లో అనమాట, చీటీలు రాసిస్తే ఎప్పుడైనా డబ్బు అయిపోతే అక్కడ తను ఏ రాజ్యంలో అయితే సంచరిస్తున్నాడో ఆ రాజుగారి దగ్గరికి వెళ్తే ఆ చీటీ చూపిస్తే కొంత డబ్బు సొమ్ము ఇచ్చేవారనమాట. ఆ విధంగా ఏర్పాట్లు చేసి భారతదేశ పర్యటనకి పంపించేశారు. ఇప్పుడు రాణిగారు ఉన్నారు, చిన్న రాణిగారు. ఏం చేయాలి, ప్రేమైన భార్య తను దూరం చేసుకోలేడు అని చెప్పేసి ఆలోచించి తన దగ్గరికి వెళ్ళి
నువ్వంటే నాకు ప్రేమ అయిన భార్యవు కదా, నీ వల్ల నాకేదో గండం ఉందంట అని చెప్పేసి అనగానే, చిన్న భార్య అయ్యయ్యో లేదండి మహాప్రభు, మీరంటే నాకు ప్రాణం, మీకోసం నా ప్రాణాన్ని ఇవ్వమని ఇచ్చేస్తాను, నా శిరస్సు ఖండించి మీకు ఇమ్మంటారు, లేకపోతే భూగర్భంలోనే కాదు అసలు కానీ ఎక్కడ నన్ను కప్పెడిసినా పర్వాలేదు, నా ప్రాణాలు మీకోసం, మీరు నన్ను అంతగా అభిమానించారు, నేను మీరు అభిమానించాను, మీరే చల్లగా ఉండాలి, నేను పోయినా పర్వాలేదని చెప్పేసి ఎంతో కానీ రాజుగారు ఇదేంటి, నాకు ప్రాణాలు ఇవ్వడానికి నాకే చూస్తుంది, తన ప్రాణాలు వదిలేసుకోవడానికి చూస్తుంది, ఆ భటుడు కూడా దేశ పర్యటనకి వెళ్ళిపోయాడు, ఇందులో నిజం లేనట్టుంది అని చెప్పేసి ఆలోచించి ఎందుకు మంచిదని చెప్పేసి మళ్ళీ తేరుకొని, సరే చిన్నవారి నువ్వు అంటే నాకు ఇష్టం కదా, అందుకని చెప్పేసి నువ్వు ఉన్న చోటే ఒక పెద్ద ఆ అంతపురం లోనే తను ఉన్న చోటే ఒక పెద్ద గొంత తీసి ఆ గొంతలో నేను పెడతాను కొద్ది రోజులు అని చెప్పేసి అంటే, సరే 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 రాజుగారండి, మీరు సుఖంగా సంతోషంగా క్షేమంగా ఉంటానంటే నేను గుంతలో ఏమిటి చెరసాలేటి ఎక్కడైనా ప్రాణాలను ఇచ్చేస్తాను చెప్పేసాను. కానీ రాజుగారు కూడా తను ఉన్న అంతపురంలోనే ఒక పెద్ద గొయ్యి తీసి అక్కడ ఓన్లీ రాజు వెళ్ళడు, ఇంకా పిల్లలు వెళ్ళరు, ఇంకెవ్వరూ వెళ్ళరు, ఓన్లీ అన్నం కంచం అంటే తినే ఫుడ్ మాత్రం వెళ్తుంది, ఆ ప్లేట్ వెనక్కి వస్తుంది, మళ్ళీ ఫుడ్ మాత్రం వెళ్తుంది, ఎవరు మాట్లాడడానికి వీలు లేదు అనమాట. అలాంటి చెరసాల లాంటి బందిఖాన అనమాట. రాణిగారు కూడా సరే అని చెప్పేసి ఒప్పుకొని అందులో ఉన్నారు. పాపం తన కుమారుడుకి కొంచెం చెప్పు నాయన, నేను ఇలా కొద్ది రోజులు బయటికి వెళ్తున్నాను, ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, నువ్వు నాన్నగారు చెప్పినట్టు విని బుద్ధిగా ఉండు అని చెప్పేసి తన కుమారుడికి చెప్పి వదిలేస్తారు. రాజుగారు కూడా లేదు లేదు కుమారుని నేను చాలా బాగా చూసుకుంటాను అని చెప్పేసి చెప్తే సరే అని చెప్పేసి తను సంతోషంగా బందిఖానాలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత రాజుగారు 99 మంది పిల్లలకంట తన చిన్న కొడుకు అంటేనే ఎంతో ఇష్టం, ఎందుకంటే తన తల్లి లేదు అని ఇంకా గారాబంగా చూసేవారు. అలా చూస్తూ మిగతా వాళ్ళకి ఈర్ష్య పెరిగిపోయింది. ఏంటి మేమందరం పెద్దోళ్ళు ఆడికట్ట ముందు పుట్టాము, అయినా సరే మమ్మల్ని ప్రేమగా చూడట్లేదు, వాళ్ళ అమ్మ లేదని ఇంకా గారాబం చేసేసి చూసేస్తున్నారు నాన్నగారు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. కానీ అందరూ కలిసిమెలిసి ఆడుకుంటూ ఉండేవారు. ఒక రోజు ఇలా డాబా మీద ఆడుకుంటూ ఉంటే, అదే అప్పుడు ఆడుకోవడానికి పిల్లలకి ఒక ప్లేస్ అంటూ ఉండేది కదా, రాజకుమారులు ఆడుకోవడానికి ఆడుకుంటుంటే ఒక పెద్ద గ్రద్ద వచ్చింది. ఆ గ్రద్ద లాంటి గ్రద్ద అనమాట, అది నోట్లో నుంచి నిప్పులు కక్కే గ్రద్ద, మాయా గ్రద్ద టైప్ అనమాట. వస్తూ ఉంటే అందరూ భయపడిపోయి పారిపోతున్నారు, అటు పారిపోతున్నారు. చిన్న చిన్న బాణాలు వేస్తారు, దగ్గర ఉన్న బాణాలు వేస్తూ ఉంటే బాణాలు తగలడం లేదు, ఏం తగులుతాయి అంత పెద్ద గ్రద్ద కదా అని చెప్పేసి చాలా తెలివైనడు, ఇతనికి కొమ్ములు అరగదీసి పట్టడం వల్ల తనకి అందరికంటే బలవంతుడు బుద్ధిశాలి అందుకని చెప్పేసి తన పేరు కూడా శృంగబురుడు అనమాట. శృంగుడు అనమాట, కొమ్ముల వల్ల పుట్టాడు కాబట్టిగా శృంగుడు అని పేరు పెట్టారనమాట. బలశాలి కూడానా, తెలివైన వాడు అందరికంటానా. అయితే అని చెప్పేసి దీన్ని చిన్న చిన్న బాణాలతో కొడితే చావదు, పెద్ద బాణంతో కొట్టాలి, పెద్ద విల్లు కావాలి అని చెప్పేసి అనగానే వీళ్ళు అన్నయ్యలు ఉంటుంది, ఓ ఎందుకు లేదు, నాన్నగారి రూమ్ లోని బంగారపు విల్లు బంగారు బాణం ఉన్నాయి, నేను తెస్తాను కొట్టు తమ్ముడు అని చెప్పేసి అనగానే తెచ్చివగానే కొట్టడంతో అది తగిలింది రెక్కలో గుచ్చుకుని పోయింది. ఇంకా అగ్గి చిమ్మలేదు, వీళ్ళ మీద ఆ రాజు మీద దండెత్తలేదు, వెళ్ళిపోవడంతో బాణం వదిలేసి వెళ్ళదు, ఎప్పుడైనా కొడితే చచ్చిపోతుంది, ఆ బాణం తీసి మళ్ళీ కడిగేసి యథాస్థానంలో పెట్టచ్చు. కానీ ఆ బాణం పట్టుకునే పోయింది, అసలే బంగారం బాణం. ఇంకా చూసుకో అందరూ నాన్నగారి పర్మిషన్ లేకుండా ఆ బాణం తెచ్చాము, ఇంక నువ్వు పాడేసావంటే పాడేసావు, పోయిందంటే పోయింది, అది ఎక్కడ ఉందో ఎత్తుకొని తీసుకొని రా, లేదంటే నాన్నగారి చేత శిక్షించబడతాము. ఎందుకంటే అడగకుండా వస్తువు తీసుకోవడం మహాపాపం, ఆ రోజుల్లో కాదు ఏ రోజుల్లోనే అడగకుండా వస్తువు తీసుకోవడం మహాపాపం. పర్మిషన్ అడిగి తీసుకోవాలి, అనుమతి అడిగి తీసుకోవాలి. కానీ అనుమతి అడగలేదు కదా, వాడు తెచ్చాడు, ఇది కొట్టాడు అంటే తప్పు ఈడిదే కదా అవుతుంది అని చెప్పేసి ఏం చేశాడు, సరే అయితే వెతికి తెస్తానని చెప్పేసి బయలుదేరు. నాన్న చెప్పలేదు, మిగతా వాళ్ళు చెప్పలేదు, తెలిసినా సరే వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే అమ్మలేదు కదా, అమ్ముంటేనే కదా అయ్యో నా కొడుకు వెళ్తున్నాడు చెప్పులనో బట్టలనో ఏయోటుకొని ఇచ్చి ఫుడ్ అనో పెట్టి ఎదగడానికి పంపించు. అలా పాపం ఒక్కడే చెప్పులు లేకుండా అలా అనాథల గడవలు అలా నడుచుకొని పోతే చాలా దూరం నడుచుకొని పోయిన తర్వాత కొద్ది రోజులకి ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. అందమైన అమ్మాయి ఒక ఉద్యానవనంలోని విహరిస్తూ కనిపిస్తూ ఉంటే తను చూడగానే ఇష్టపడింది, నేను కూడా తను చూడగానే ఇష్టపడి తను నచ్చి నువ్వెవరు ఇక్కడ ఎందుకు వచ్చావు అని అడిగితే ఇలాగ నేను ఒక గ్రద్దకి నేను బాణం కొట్టాను, అది బంగారు బాణం, నేను పలానా రాజుగారి కుమారుడిని, అది నాన్నగారి పర్మిషన్ లేకుండా అనుమతి లేకుండా నేను ఆ బాణాన్ని సంధించాను, ఆ బాణం తేకపోతే నాన్నగారు నన్ను శిక్షిస్తారు, ఆ బాణం కోసం తిరుగుతున్నాను అని చెప్పేసి అన్నాడు. ఓహో అదా, అయితే ఆ గ్రద్ద మా నాన్నగారు, ఆ మాయా గ్రద్ద మా నాన్నగారు మాయ విద్యలు తెలుసు, అది వెంటనే వైద్యం చేసి మాన్పించేసుకున్నారు ఆ గాయాన్ని, ఆ బాణాన్ని భద్రంగా దాచారు, ఆ బాణం కావాలంటే చాలా ఇబ్బందే, కానీ నువ్వు నాకు చాలా నచ్చావు, నన్ను వివాహం ఆడుతావా అని చెప్పేసి రాణి అనగానే వెంటనే ఆడు కూడా ఆ రాణి నచ్చింది,
అనేసి ఒప్పుకున్నాడు. నాకు నువ్వు నచ్చావు, నేను నిన్ను వివాహం ఆడతాను, కానీ నాకు ఆ బాణం కావాలి అని చెప్పేసి అంటాడు. సరే ఆ బాణం కావాలంటే నేను చెప్పినట్టే చెయ్యాలి, పొల్లిపోకుండా చేస్తే మా నాన్నగారిని గెలిచి ఆ బాణంతో పాటు నన్ను కూడా నువ్వు వివాహం చేసుకోవచ్చు అని చెప్పేసి అనగానే సరే అని చెప్పి తలూపాడు. తలూపి ఈ మాయారాణి, అది అమ్మాయి, ఆ అమ్మ రాక్షసుడు వాళ్ళ కుమార్తె వెంటనే తీసుకొని వెళ్ళి నాన్నగారండి ఇలా ఈ అబ్బాయిని నేను వరించాను, వివాహం చేసుకుంటాను అని చెప్పేసి అంటే వాళ్ళేమో మాయలు మాయమంత్రాలు తెలిసిన మహా రాక్షసులు, ఈడేమో సామాన్యుడు, ఎలా ఇచ్చి పెళ్లి చేస్తారు, చెయ్యరు కదా అని చెప్పేసి ఈయన ఎలాగన్నా వదిలించుకోవాలని చెప్పేసి సరే నీకు ఇచ్చి వివాహం చేస్తాను, సరే నేను పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గితేనే నా కూతురినిచ్చి వివాహం చేస్తాను అని చెప్పేసి అంటాడు. సరే అని అంటాడు. వాళ్ళ అమ్మాయి ముందే చెప్తుంది, మా నాన్నగారు ఏం చెప్పినా సరే సరే అని చెప్పు, నేను చూసుకుంటా అని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పేసి అంటే తనకి కూడా 100 మంది కుమార్తెలు, 100 మంది కూడా ఒకేలాగా ఉంటారు. వాళ్ళందరినీ నించోబెట్టి అందులో తిన వరించిన అమ్మాయి ఎవరో గుర్తుపట్టమంటాడు. అప్పుడు తిన ఏం చెప్తుంది, ముందుగా వచ్చి అందరూ నా సిస్టర్స్ అంటే నా అక్క చెల్లెలు అందరూ హారాన్ని హారంలాగే వేసుకుంటారు, నేను మాత్రమే హారాన్ని పాపిడి బిల్లగా పెట్టుకుంటాను, అదే నువ్వు గుర్తుంచుకొని నన్ను గుర్తుపెట్టు అని చెప్పేసి చెప్తుంది. అదే విధంగా స్వయంవరంలాగా 100 మందిని రాక్షసుడు నించోబెడతాడు. అప్సరసలు అందరూ ఒకేలాగా ఉంటారు. అందులో ఎవరో కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు, కానీ తను చెప్పింది కదా తన మెడలో వేసుకునే హారాన్ని తల మీద పెట్టుకుంటానని చెప్పేసి వెంటనే గుర్తుపెట్టాడు. అందరూ కూడా చప్పట్లు కొట్టాడు. గుర్తుపెట్టేసాడు అని చెప్పేసి చప్పట్లు కొడితే ఈ రాక్షసుడికి ఇంకా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి అసలు ఇవ్వడమే ఇష్టం లేదు. కోపం వచ్చేసి సరే అయితే ఈ ఈ శబాష్ రాజా శబాష్, నువ్వు బాగా గుర్తుపెట్టావు, నువ్వు వరించిన అమ్మాయిని అని చెప్పేసి అనగానే సరే అయితే ఈ పరీక్షలో నువ్వు ఉత్తీర్ణుడు అయ్యావు, సెకండ్ పరీక్ష నీకు పెడతాను, పరీక్షలో కూడా నువ్వు ఉత్తీర్ణుడు అయ్యావు అనుకో, నా కుమార్తెను నీకు ఇచ్చి వివాహం చేస్తాను. సరే అయితే నేను నువ్వులు రాశిగా పోసాను, ఆ నువ్వులు నా పొలంలో జల్లాలి, జల్లేసిరా అని చెప్పేసి అనగానే ఈడు కూడా తల ఊపి వెళ్ళాడు. జల్లడానికి అవన్నీ అన్నీ కాదు, కళ్ళు కూడా పట్టలేనంత పెద్ద రాశి. ఆ రాశిని ఎలా జల్లుతాడు, ఎలా జల్లాలి తనకు మతిపోయింది. వెంటనే తను వరించిన అమ్మాయి వచ్చి సరే నువ్వు కంగారు పడకు, నేనున్నాను కదని చెప్పేసి కిచెన్ గారు ఇలా తీసి ఇలా ఊపివ్వడంతో ఆ రాసి అంతా తన పొలాలన్నిట్లో సర్దపడ్డాయి. సర్దేశాడు. అయిపోయింది. సాయంత్రం వరకు మాట్లాడుకొని ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత నేను జల్లేశాను అని చెప్పేసి ఆ మాంత్రికుడికి అనగానే ఆ మాంత్రికుడు అయ్యో నువ్వు వెళ్ళిన తర్వాత నేను మనసు మార్చుకున్నానే, ఇప్పుడు ఎలా, ఆ జల్లిని అన్ని పోగేసాయి అని చెప్పేసి అన్నాడు. వీడికి ఇంకా నోట మాట రాలేదు. జల్లడం సరే, అవన్నీ ఎలా తయారు చేయాలి, ఎలా పోగేయాలి అని చెప్పేసి ఆలోచనలో పడి అప్పుడు తను మళ్ళీ పొలం కట్టుకెళ్ళి దిక్కులు చూస్తున్నాడు. ఇంతలో అమ్మాయి వచ్చి నువ్వేం కంగారు పడక నేనున్నాను కదని చెప్పేసి మాయా చీమల్ని సృష్టించి అందులో వేలు చీమలు సృష్టించి మీరందరూ చల్లిన నువ్వులన్నీ తీసుకొచ్చి పోగేయండి అని చెప్పేసాను. కానీ చీమలన్నీ నిమిషాల్లో టక్క చీమలు తలుచుకుంటే ఏమైనా చేస్తాయి కదా, తెచ్చేసి వీళ్ళు చల్లిన నువ్వులన్నీ మొత్తం పెద్ద రాసిగా వేసేసాయి. వెళ్ళాడు. రాసిగా వేసేసిన తర్వాత సాయంత్రం వెళ్తే నేను మానవుడిలాగే ఉన్నాడు, కానీ అసామాన్యుడు, చెప్పిన పనులన్నీ చేసేస్తున్నాడు. సరే తిని ఎలాగైనా వదిలించుకోవాలని చెప్పేసి బాగా ఆలోచించి వెంటనే ఓకే రాజకుమారా, మీ ఇద్దరి పెళ్ళికి నేను ఆమోదం పలికాను, మీ ఇద్దరి వివాహం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ మా అన్నగారు పలానా ప్లేస్లో ఉన్నారు, అక్కడ మా నాన్నగారికి స్వయంగా మా అన్నయ్య గారికి స్వయంగా నువ్వే శుభలేఖ పట్టుకెళ్ళి ఇవ్వాలి అని చెప్పేసి అనగానే తను కూడా సరే అని చెప్పేసి తలూపాడు. ఆ శుభలేఖలో ఏమందంటే చెప్తాను. శుభలేఖలో ఏం రాశాడంటే లాస్ట్లో చివరిలో రాశాడు. ఆ భాష వీడికి తెలియదు. అయితే సరే పట్టుకొని వెళ్తున్నాడు. వెంటనే వచ్చింది, మా పెదనాన్నగారు మహా కోపిష్టి, నేను కొన్ని వస్తువులు ఇస్తాను, అవి నువ్వు మన పెదనాన్నగారికి ఈ లేఖ ఇచ్చేసి వెంటనే నేను వెనుదిరిగి వచ్చేయాలి, వెంటనే గుర్రం ఎక్కేసి స్టార్ట్ అయిపోవాలి, మా పెదనాన్నగారు వస్తున్నారా లేదో చూసుకుంటూ రావాలి, వచ్చిన ప్రతిసారి ఇవి పడేసే అని చెప్పేసి తను అంటుంది. అంటే సరే అని చెప్పేసి ఒక చెంబుతో నీళ్లు, ఒక మట్టి బెడ్డ, ముళ్ళ కంచి, ఇంకా అగ్గిపెట్టె ఇచ్చిందనమాట. ఇచ్చి పంపించింది. ఈడేమో పాపం ఓ రోజంతా ప్రయాణం చేసి వెళ్ళేసరికి అక్కడ నెమళ్ళు, సింహాసనం, ఇంకా అక్క పక్కనే శివలింగం ఉండి అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఎక్కడ ఎవరు కనబడలేదని అటు ఇటు చూస్తున్నాడు. ఆ గుళ్ళోని చూస్తుండగా వెంటనే ఒక పెద్ద భారీ విగ్రహంలా ముందుకొచ్చి ఎవరు నువ్వు అని చెప్పేసి అనగానే నేను ఎలా పలానా మాంత్రికుడి కుమార్తెని వివాహం చేసుకోబోతున్నాం, మా శుభలేఖను స్వయంగా మేమే మీకు ఇవ్వాలని చెప్పేసి మీ తమ్ముడు గారు పంపించారని చెప్పేసి ఆ శుభలేఖ చేతికి ఇచ్చి వెంటనే వెనుదిరు చూడకుండా గుర్రం ఎక్కేశాడు. ఈ గుర్రం ఎక్కేసి మాంత్రికుడు ఆ శుభలేఖ అంతా చదివి లాస్ట్లోని చంపే అని చెప్పేసి వాడిని చంపి ఇక్కడికి రానవ్వకుండా అని చెప్పేసి అంటాడు. ఇది అప్రమత్తం అయ్యే లోపల ఇటు గుర్రం వేసుకొని బయలుదేరుతాడు. ఈ గుర్రం వేసుకొని బయలుదేరే లోపల వెనకాల ఫాలో అవుతుంటాడు. ఫాలో అవుతూ ఉంటే ఇది చెప్పింది కదా వెనక తిరిగి చూసుకుంటూ రా అని చెప్పేసి వెనక్కి తిరిగి చూసుకుంటుంటే వచ్చేస్తున్నాడు.
వచ్చేస్తుంటే ఏం చేయాలో తెలియక మట్టి బిడ్డ పడిచేసింది. మట్టి బిడ్డ ఇలా పడేసేసాడు. పడేయడంతో అది పెద్ద కొండ అయిపోయింది. ఆ మాంత్రికుడు ఆ కొండెక్కి రావేసరికి చాలా టైం అయిపోయింది. ఈడు ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఇంకో దూరంలోకి అది కూడా కొండ దాటేసి వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే వెంటనే చెంబుతో నీళ్లు ఇసిరేసాడు. ఇసిరేతుంటే ఆ నీళ్లు భూమి మీద పడుతుంటే పెద్ద సరస్సులా అయిపోయి అని రాకుండా అడ్డుకుందనమాట. ఆడు ఆ సరస్సుని ఈదుకొని వచ్చేసరికి ఇది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోయాడు. ముందుకు వెళ్ళిపోయేసరికి ఇంకా ఆ సరస్సును కూడా ఈదుకొని వచ్చేసరికి ఆ ముళ్ళు కంచి ఒకటి పడిసేసాడు. పడేసరికి ఆ ముళ్ళు కంచి పెద్ద ముళ్ళు దొంకలు ఉన్న ఒక పెద్ద అడవిలో తయారైపోయింది. ఆ ముళ్ళు అడవిలోంచి దూరుకుంటూ వచ్చేస్తాడు. వచ్చేస్తుంటే వెంటనే ఏం చేశాడంటే తన దగ్గర అగ్గి పడిసేసాడు. పడిసేస్తే అందులో ఆ అగ్గిలో అడవిలో కాలిపోయి ధూమ్రుడు ధూపమైపోయి ఆతనాలతో ఆ గాల్లో గాలి అయిపోయి చచ్చిపోయాడు అనమాట. చచ్చిపోయి మళ్ళీ ఈ మాంత్రికుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి నేను ఇచ్చానని చెప్పేసి అనగానే ఆశ్చర్యపోయాడు. నువ్వు నిజంగా వెళ్ళావా లేదా అంటే, వెళ్ళానండి, పలానా గుళ్ళో పలానా పక్కన వినాయకుడు ఉన్నాడు, ఈ పక్కన శివుడు ఉన్నాడు, మధ్యలో నెమళ్ళు ఉన్నాయి, నేను ముందుకెళ్ళాను అని అనవాళ్ళు చెప్పిన సరే నువ్వు వెళ్ళావని నేను నమ్ముతాను అని చెప్పేసి అనుకుని, ఇది చాలా ఇదిలా ఉన్నాడే అని చెప్పేసి మనసులో అనుకుని, సరే అయితే నేను సాయంత్రం మీకు తెల్లారే వివాహం చేస్తాను, సాయంత్రానికి మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పేసి పంపించి బొట్లతోటి వీని రాత్రికి చంపేయండి అని చెప్పేసి అంటాడు. వెంటనే వాళ్ళ అమ్మాయి అప్రమత్తం అయిపోయి, నువ్వు ఈ రాత్రికి నిద్రించడానికి వీల్లేదు, మా నాన్నగారు నిన్ను చంపడానికని చెప్పేసి పురమాయించాడు. సో నేను ఆ బంగారం ఆ బాణాన్ని పట్టుకొని వస్తే మన ఇద్దరం పారిపోదాం అని చెప్పేసి ఆ రానంటే తిన్న కూడా సరే అని చెప్పేసి ఆ బంగారు బాణం పట్టుకొని పరిగెడుతూనే ఉన్నారు. ఎంత పరిగెట్టినా పాపం అంత అడవి దాటొద్దా అలా పరిగెట్టారు. తెల్లారేసరికి చూసేసరికి వీళ్ళు లేరు. లేకపోయేసరికి తన కోపం వచ్చేసి తను పక్షిగా మారే విద్య ఉంది కదా, తన రాక్షసుడు కదా, పక్షిగా మారి వీళ్ళు ఎతకడం మొదలుపెట్టాడు. వెతుకుతుంటే మా నాన్నగారు రావడం చూసి ఆ అమ్మాయి వెంటనే తన ప్రియుణ్ణి ఒక కట్టెలు కొట్టేవాడి కింద మార్చేసి, నువ్వు కట్టెలు కొడుతూ ఉండు, మా నాన్నగారు వస్తే ఇలా చెప్పు, తను చనిపోయాడని చెప్పు, అందుకే కట్టెలు కొట్టమన్నారు అని చెప్పు అని చెప్పేసి అదే వెంటనే ఇక్కడికి ఒక అమ్మాయి అబ్బాయి బంగారం బాణ పట్టుకొని వచ్చారా, ఇలా నడుచుకొని వెళ్ళారా అంటే, లేదండి అయ్యా, నేను చూడలేదు, కానీ పలానా రాజుగారు, అదే గ్రద్దరాజు గారు చనిపోయారంటండి, ఆయన గారికి శవాన్ని కాల్చడానికని కట్టెలు కొడుతున్నానండి అని అనగానే, ఏంటి నేను చనిపోయానా, ఏంటి నా శరీరం చనిపోయిందని చెప్పేసి కాల్ చేస్తున్నారా ఏంటని చెప్పేసి మళ్ళీ వెళ్ళి నేను చనిపోయానా అని చెప్పండి బట్టులారా అని అంటే, మీరు ఎక్కడ చనిపోయారు రాజుగారు, మీరు చనిపోలేదు, మీరు బతికే ఉన్నారు అంటే, మరి ఎందుకు అతను అలా చెప్పాడు అని చెప్పేసి ఆలోచించింది. సరే అని చెప్పేసి మళ్ళీ బయలుదేరి అలా వస్తుంటే ఒక దగ్గర ఎన్నాళ్ళ అమ్మాయి మా నాన్నగారు మళ్ళీ వచ్చేస్తున్నారని చెప్పేసి గాడిద కింద మార్చేసి గాడి మీద బోల్డ్ కంపలు పెట్టేసి ఆ కంపలు పెట్టేసి మళ్ళీ అక్కడ తినేమో ఆర్వేషంలోని ఇక్కడ ఒక అమ్మాయి అబ్బాయి ఏమైనా బంగారం బాణ పట్టుకొని వచ్చారా అని అంటే, లేదండి రాజుగారండి, కానీ గ్రద్దరాజు గారు చనిపోయారట, ఎవరో గ్రద్దరాజు గారు, ఆయన శవాన్ని కాల్చడానికని కంపలు కొట్టమన్నారు, కట్టెలు కొడుతున్నాను అని చెప్పేసి అతను మళ్ళీ చనిపోయినా నేను ఏంటి ఇలాగా అని చెప్పి మళ్ళీ అంతపురానికి వెళ్ళి తన శరీరాన్ని చూసుకొని వచ్చాడు. నేను చనిపోయానంటే, లేదు మహాప్రభు, మీరు చనిపోలేదు, మీరు బాగానే ఉన్నారు, ఎవరో మీకు అబద్ధం చెప్పారంటే. మళ్ళీ వచ్చేసరికి వీళ్ళు అడవి దాటేసి వీళ్ళ రాజ్యంలోకి వచ్చేసారు. ఇంకేడు తిరిగి ఇంక వీళ్ళు నేను పట్టుకోలేను, ఇంక నేను అలసిపోయాను, ఎప్పుడో తప్ప కానీ గ్రద్ద రూపం దాల్చి తను విహరించేది లేదు, అది విహరిస్తే తన బలం సగం తగ్గిపోతుంది. అలాగే ఈ రోజు 3 సార్లు తిరిగాడు, ఇంకా అలసిపోయి ఉండిపోతే ఈ రాజకుమారుడు ఆ బాణం రాణిని తీసుకొని వచ్చాడు అంతపురానికి. వచ్చి అందరూ కూడా కొనియాడు, అహో బంగారు బాణానికి వెళ్ళి అమ్మాయిని తీసుకొని వచ్చాడు, అందరికంటే చిన్నవాడైనా వివాహం చేసుకుంటున్నాడని చెప్పేసి అందరూ కొనియాడి వివాహం చేయడానికి సన్నద్ధాలు చేస్తారన్నమాట. ఇప్పుడు మంత్రగత్తె కదా, ఎంతైనా రాక్షస కుటుంబాన్ని నుంచి వచ్చింది కదా, చాలా తెలివైంది మంత్రగత్తె, ప్లస్ తన భర్తని కాపాడుకోగలే సమర్థురాలన్నమాట. ఇలాగే పెద్దవారి కొంచెం మద్యపానం సేవించి నిద్రపోతూ ఉంటే ఈడు మళ్ళీ వచ్చాడు. దీన్ని పీడ విరగడైపోయిందని చెప్పేసి వాళ్ళ అమ్మని సరసాల్లో బందికణాలు వేయించాం, ఈడు పీడ విరగడైపోయింది అనుకుంటే మళ్ళీ వచ్చాడు. ఏంటో అందరికంటా చిన్నోడు, వివాహం ఆడి సంతానం కానీ కలిగితే వాడి పిల్లలే రాజులు అవుతారు, ఎవరు పెద్దవాళ్ళైతే వాళ్ళే కదా రాజు అవుతారు, ఏం చెయ్యాలో అని నిద్రలో కొనుక్కుంటే రాజుగారు విని ఓహో ఇదంతా తన పన అని చెప్పేసి వెంటనే తెల్లారగానే తన చిన్న భార్యని బందికణాల్లో నుంచి తీసి వెంటనే తన కుమారుడు అందరికంటే చిన్నవాడే తనకు రాజు అని చెప్పేసి ప్రకటించడంతో అందరూ కొంచెం బాధపడ్డారు. ఇంటికి ఎలా చేశారంటే, తన పెద్ద భార్య తన చిన్న భార్య ఎన్ని సంవత్సరాలు తన భూగర్భవాసిగా ఉండవలసి వచ్చింది, తినే ఇదంతా చేసిందని చెప్పేసి తన్ని బయటికి బహిష్కరించబోతే
చిన్న భార్య వద్దు మహాప్రభు, ఈ 100 మంది ఉంటే ఈ అంతపురంలో నేను ఒక్కదాన్ని ఉండలేను, అందరూ ఉంటేనే సంతోషం, సవతుల మధ్య పోరు తప్పదు కదా, అందుకే నేను భరిస్తాను, సవతుల మధ్య పోరుని క్షమించండి అని చెప్పేసి వాళ్ళని క్షమాభిక్ష పెట్టింది. మిగతా 100 మంది, వీడు 100 వాడు కదా, మిగతా 99 మందిని తన సైనికులుగా చెలికెత్తులుగా మొత్తం రాజ్యంలో అన్ని పెట్టుకొని, తన భార్య చాలా తెలివైంది కదా, తన భర్తకి ఎటువంటి ప్రాణాపాయం కలగకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ తన జీవితాంతకాలం ఆ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించారన్నమాట. ఇది స్టోరీ. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.